తెల్ల బంగారంగా పిలిచే పత్తి రైతు ఆరుగాలం శ్రమించిన మార్కెట్లో మాత్రం దళారుల చేతిలో చిత్తమవుతున్నాడు. ఏటా పంట అమ్మే సమయంలో దళారుల చేతిలో దగా పడుతున్నాడు. పత్తి పంట రంగు మారిందని, నాణ్యత లేదని కొర్రీలు చూపిస్తూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. పంట కొనుగోలు చేసే సమయంలో తూకంలో మోసాలకు పాల్పడటం, కొనుగోలు చేసిన తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం వంటి మోసాలకు రైతులు విలవెల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలు, అమ్మకాలలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అనుసంధానం చేస్తూ కపాస్ కిసాన్ యాప్ను కేంద్రం రూపొందించింది. CCI కేంద్రాల్లో మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలంటే ఈ కపాస్ కిసాన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఈ యాప్లో తమ వివరాలను రైతులు ఎలా నమోదు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కపాస్ కిసాన్ మొబైల్ యాప్ను రూపొందించారు. రైతులకు పత్తి దిగుమతి, అమ్మకాల ప్రక్రియలను సులభతరం చేయడంలో ఈ యాప్ సహాయపడుతోంది. పారదర్శకతను పెంచి కనీస మద్దతు ధర పొందాలనేది ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్లో కపాస్ కిసాన్ మొబైల్ యాప్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ తప్పనిసరి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమకు సంబంధించిన 24 అంశాలపై వివరాలను యాప్లో పొందపరచాల్సి ఉంటుంది. రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, నివాస అడ్రస్, భూమి వివరాలు, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం, దగ్గరలోని మార్కెట్ పేరు, కౌలు రైత, సొంత రైత, పాస్బుక్ నెంబర్, ఆ రైతుకు మొత్తం ఎంత భూమి ఉన్నది, అందులో ఎన్ని రకాల్లో పత్తి సాగు చేశారు, ఏ రకమైన పత్తి సాగు చేశారు తదితర వివరాలు నింపాలి. ఆధార్ కార్డ్, రైతు ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. పైన పేర్కొన్న వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. తమ వివరాలను నమోదు చేసిన రైతులు CCI కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి విక్రయించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని ముందుగానే బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అదే యాప్లో పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు, ఏ సమయంలో, ఏ ఇన్నింగ్ మిల్లుకు పత్తి తీసుకొస్తారనే అంశాలను పొందుపరిచి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలా చేస్తేనే ఆ రైతు నుంచి పత్తిని కొనుగోలు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఆ సమయానికి అక్కడికి చేరుకోవాలి. లేని పక్షంలో పత్తి కొనుగోలు చేయరు. లేదంటే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతోనైనా, రైతులు స్వయంగానైనా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యాప్ల వల్ల రైతులు రోజుల తరబడి కాకుండా నిర్దేశిత సమయానికి కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకువెళ్లి విక్రయించుకోవచ్చు. అంతేకాకుండా నిజమైన రైతులు మాత్రమే CCI కేంద్రాల్లో పత్తి అమ్ముకునే అవకాశం ఉంటుంది. పత్తి పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు ఎంత లేదన్నా 40,000 వరకు పెట్టుబడి ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. ఎకరాకు కనీసం 5 క్వింటాల దిగుబడి వచ్చినా అన్ని ఖర్చులు పోను 20,000 చొప్పున మిగులుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం అతివృష్టితో పాటు యూరియా సకాలంలో అందక దిగుబడిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు గరిష్టంగా 4 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, సాగు ఖర్చులు కూడా గిట్టుబాటు కావని అన్నదాతలు వాపోతున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది పత్తి క్వింటాలకు 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించారు. గత ఏడాది క్వింటాలు పత్తి మద్దతు ధర 7,521 రూపాయలుగా ఉండగా ఈ సంవత్సరం 589 మాత్రమే పెంచాలని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు CCIలో అమ్ముకుంటే కష్టమే మిగులుతుందని, ప్రైవేట్ను ఆశ్రయించడమే మేలని ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. సాగు ఖర్చులు పెరగటం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉండడంతో గిట్టుబాటు ధర కోసం రైతులు వేచి ఉండే అవకాశాలు లేకపోలేదు.